కనపరచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. మా మంచి కాపరి, మీ అద్భుతమైనటువంటి ఆలోచన బట్టి, మీ యొక్క అనాది కాల ప్రణాళికను బట్టి ప్రభా, మానవులైనటువంటి మా అందరి కొరకు ప్రభా, మీరు ఈ లోకానికి అరుదించినటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో, ఈ క్రిస్మస్ మాసంలో ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రం. ఇది మీ మందిర ఆవరణలో మేమందరం కలిసి ప్రభా, మీ యొక్క రాకడను గురించి, మీరు మా కొరకు చేసిన త్యాగంను గురించి ప్రభా, మా కొరకు ప్రభా తిరిగి లేచి ఆరోహణుడైనటువంటి విషయాలను బట్టి, తిరిగి రానైనటువంటి దేవుడు అని ప్రభా మేమందరం కూడా ఎదురు చూస్తుండగా దీవించండి. ఈ స్వరం వింటున్న ప్రతి వ్యక్తిని బట్టి స్తోత్రం. మీ మాట మాకు ధైర్యాన్ని, ఆదరణను దయచేయమని యేసు సంరక్షణ గల నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాల్ని మనం చూద్దాం. ఇప్పుడు క్రిస్మస్ అంటే అందరికీ ఆనందం. క్రిస్మస్ అంటే స్టార్, క్రిస్మస్ అంటే చెట్టు, క్రిస్మస్ అంటే రకరకాలైనటువంటి బహుమతులు, క్రిస్మస్ అంటే పిండి వంటలు, క్రిస్మస్ అంటే క్రొత్త దుస్తులు, క్రిస్మస్ అంటే పెద్ద హడావిడి, లేకపోతే ఒక డ్రామా చేయాలి, నాటకం చేయాలి, క్రిస్మస్ అంటే క్యారల్స్ చేయాలి, క్రిస్మస్ అంటే బహుమతులు ఇవ్వాలి. ఇవన్నీ మనకు తెలిసిన క్రిస్మస్. కనుక యేసు ప్రభు పుట్టినటువంటి కాలంలో ఇలా లేదు. ఇంత ఆదరణకరంగా, లేకపోతే సంతోషంగా, ఇంత భక్తిభావంగా ఉన్నట్లు లేదు. అప్పుడంతా కూడా చాలా బిడియంగా ఉండింది. తర్వాత ఎవరు కూడా దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి లేదు అప్పుడు. మనకి మత్తయి సువార్తకి తర్వాత మలాకీకి మధ్యలో ఒక పేజ్ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఆ పేజీకి? ఓకే, వెరీ గుడ్, గుర్తుంది కదా? గుర్తున్నందుకు సంతోషం. హల్లెలూయా. 400 సంవత్సరాలు ఆ పేజీ ఒకదాని ఖరీదు ఎంత? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు దేవుడి నుండి మనిషినికి కానీ, మనుషుల నుండి దేవునికి కానీ ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ లేదు. అంటే ప్రవక్తలు అయిపోయారు, మళ్ళీ ప్రవక్తలు లేరు, రాజులు అయిపోయారు, మళ్ళీ రాజరికం లేదు, తర్వాత న్యాయాధిపతులు లేరు. కానీ ఇదంతా కూడా చీకటి యుగం అని పిలుస్తారు. డార్క్ ఏజ్ అంటారు దాన్ని. ఆ డార్క్ ఏజ్లో ప్రతిదీ కూడా భయంగానే ఉంటుంది కదా. కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎవరైనా బయట తిరిగితే కదా వాళ్ళకి శిక్ష ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చేవాళ్ళు. కనుక కరోనా వచ్చిన వాళ్ళు మరీ తిరిగితే మరీ వాళ్ళకి భయంకరమైనటువంటి విషయాలు. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఈ డార్క్ ఏజ్ నుండి ఈ యొక్క విషయాల్ని దేవుడు ఎలా చూశాడు అనేటువంటి మాటలు మనం చూస్తే, ఈ ప్రజలకు ఎలాగైనా రక్షణను అందించాలి కదా. మనకు తెలుసు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. కనుక ఏలైనగా మనకు శిశువు పుడతాడు అని చెప్తున్నటువంటి మాట 700 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికినటువంటి మాట. హల్లెలూయా. కనుక 700 ఏండ్ల నుండి దేవుడు మానవులను చూస్తూ ఉన్నాడు. 700 ఏండ్ల నుండి దేవుడు ఒక స్త్రీని చూస్తూ ఉన్నాడు. కనుక 700 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిని చూసాడు. మనకు అనిపిస్తుంది ఎవరినో ఒకరిని చేసేసుకోవచ్చు కదా. నో, నాట్ ఇట్. అది అట్లా కాదు. దేవుడు ఏ రకమైన లక్షణాలు ఉండాలి అని అనుకున్నాడో అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి దొరికే వరకు వెతుకుతున్నాడు. హల్లెలూయా. కనుక 700 ఏండ్ల నుండి వెతుకుతూ
వస్తూ ఉన్నాడు. అదే రీతిలో యేసు ప్రభు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ప్రిపేర్ కావడం అంటే ఏంటి? ఆయన లోకానికి వచ్చి ఏం చేయాలి, లోకానికి వచ్చి ఏం చేయాలి, ఎలాంటి విధానంలో ఉండాలి, ఆయన ప్రజలందరికీ ఏ రకమైనటువంటి సేవ చేయాలి అనేటువంటి దానిలో ప్రిపేర్ అవుతున్నాడు. చేదు, కఠినమైన చేదు త్రాగాల్సినప్పుడు త్రాగొచ్చినప్పుడు త్రాగాలి, దెబ్బలు తినాల్సి వచ్చినప్పుడు దెబ్బలు తినాలి, ఆహారం పెట్టాల్సి వచ్చినప్పుడు ఆహారాన్ని పెట్టాలి. ఆహారం తిన్నటువంటి వ్యక్తులే వెంట్రుకలు విరికి కొడుతుంటే కూడా మౌనం వహించాలి. ఇది ఆయన యొక్క మిషన్, అది ఆయన యొక్క దేవుని యొక్క విజన్. ఆ విజన్కి సరిపోయేటువంటి వ్యక్తి ఎవరా అని వెతుకుతూ ఉంటే ఆ పరిస్థితిలో దేవుని వాక్యం మనకు చెప్తుంది. మొదటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ విధము ఎట్లనగా, ఆయన పుట్టిన విధానం ఎట్లా అనేటువంటి మాట మనం చూస్తే ఆయన అందరిలాగా పుట్టలేదు కదా, అందరిలాగా పుట్టలే. గతంలో నేను చెప్పా జన్మలన్నీ. ఓకే, కనుక ఈ 5 జన్మల్లో యేసు ప్రభు జన్మ ఒక విశిష్టమైనటువంటిది, ఒక ప్రత్యేకమైనటువంటిది, ఒక రకమైనటువంటి స్త్రీ సంతానమని దేవుని వాక్యం ద్వారా పిలవబడుతున్నటువంటిది, పురుషుని ప్రమేయం లేకుండా ఉండగలిగినటువంటిది. అలాంటి పరిస్థితిలో ఆ యొక్క జననం మీద ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా, ఆయనకి తల్లి ఉన్నది ఒక ఆమె పేరేంటి? మరియా. కనుక యోసేపు అనేటువంటి యవనస్తుడు కూడా ఉన్నాడు. యోసేపు అనే యవనస్తుడు ఉన్నాడు కనుక యవనస్తుడికి ప్రదానము చేయబడిన తరువాత, హల్లెలూయా, వారు ప్రదానం చేయబడిన తరువాత యోసేపును గురించి మాట్లాడుతూ ఉన్నారు. యోసేపు మరియమ్మ క్యారెక్టర్ వేరు, యోసేపు క్యారెక్టర్ వేరు. మరియమ్మ యోసేపులు ఇద్దరి యొక్క కలవక మునిపే దేవుని యొక్క అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కుమారుని కనడానికి సిద్ధమైనది. హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి ప్రధానం అయిపోయిన వెంటనే వాళ్ళిద్దరు కూడా కలుసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పటి కాలంలో ప్రధానాలు ఎట్లెట్లో జరిగాయి. అబ్బాయిని కూర్చోంటే కూర్చున్నాడు, అమ్మాయిని ఇంట్లో ఉండమంటూ ఉన్నది. ఇప్పుడు ఉంటున్నారా? ఇప్పుడు ప్రధానం కాయిందో కాలేదో తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం ప్రాధాన్యత అనేది సంతరించుకుంది కదా. ఇక ప్రధానం అయిన తర్వాత ఎవరు ఆంక్షలు పెట్టక్కర్లేదు, ఇక ఎవరు ఆంక్షలు పెట్టక్కర్లే, వాళ్ళు కూడా ఇంట్లో చెప్పక్కర్లే, ఇక వాళ్ళ ఇష్టం, అట్లా అయిపోయింది. కనుక అప్పుడు ప్రధానం అయిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు, ఆయన అంటే ఎవరు? యోసేపు అనుకుంటున్నాడు. యోసేపు ఏమనుకుంటున్నాడంటే యోసేపుకు మంచి గుణలక్షణాలు ఉన్నాయి. ఎవరిని అవమానపరచొద్దు, ఎవరి మీద నింద పెట్టొద్దు, ఎవరిని కూడా గలిబిలి చేయొద్దు అనేటువంటి మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన పేరు దేవుని వాక్యం చెప్తుంది, యోసేపు నీతిమంతుడయ్యుండి. ఎవరంటే ఆయన పేరు? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే రైట్ లివింగ్ బిఫోర్ మెన్ అండ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట యోగ్యుడుగాను మనుషులందరి ఎదుట యోగ్యుడుగాను కనపరుచుకునేవాడే నీతిమంతుడు. హల్లెలూయా. ప్రభు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి నీతిమంతుడు. యోసేపు ఇలాంటి గుణలక్షణాలు ఉండాలని దేవుడు 700 సంవత్సరాల నుండి వెతుకుతూ ఉంటే ఒక్కడు కూడా కనబడలేదంట కదా, ఒక్కడు కూడా కనబడలే. సరే ప్రధానం కానిచ్చాడు దేవుడు, ప్రధానం అయిపోయింది. ప్రధానం అయిపోయిన తర్వాత మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఆమె మీదే ఉంటుంది కదా.
సో అన్ని కళ్ళు అప్పటిదాకా ఎక్కడెక్కడో వెతికినాయి, కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కళ్ళు ఎక్కడ వెతుకుతాయి? వాళ్ళ మీదే వెతుకుతాయి. వాళ్ళే అత్యంత ప్రియులు, అత్యంత ఆప్తులు. వాళ్ళే ఒకేసారి చేజారిపోయినట్లు అయిపోయి, వాళ్ళే బల్లెంతో పొడిసినట్లు చేసేసి, వాళ్ళే బల్లెంతో లేకపోతే ఒక మెత్తని యొక్క దాని మీద గుణపంతో గుచ్చినట్లుగా చేసేసినట్లు ఆయన గుండెల్లో పెద్ద రాయిబడినట్లు అయిపోయింది. హల్లెలూయా. పెళ్ళే కాకుండా వారిద్దరి కలయికనే లేకుండా యోసేపు నాన్న అవుతున్నాడంటే సంతోషమా? ఎంతమందికి సంతోషం ఉంటుంది? ఆయనకు సంతోషం ఉన్నది, వాళ్ళ అమ్మ నాన్నలకు సంతోషం ఉన్నది, వాళ్ళ బంధుమిత్రులకు సంతోషం ఉన్నది. వాళ్ళ ఎవరికి కూడా అందరి నోట ఏం మాట వస్తుంది? ఏం మాట వస్తుంది? మీ అందరి నోట్లో ఉందా మాట? ఏమైనా వస్తుంది? మరి అమ్మని ఎంత తొందరగా నువ్వు వదిలిపెట్టగలిగితే అంత మంచిది అని. కనుక ఇప్పుడు ఆయన గుణలక్ష్యం ఏంటి? అవమానపరచొద్దు, ఆమెను నిరాశపరచొద్దు, ఆమె మీద నింద వేయొద్దు, ఆమెను ఎలాగైనా మంచితనముతో వదిలిపెట్టాలి అని రాత్రంతా ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఇలాగెందుకు జరిగింది? మనమేమో సాధారణంగా చెప్పుకుంటాం, కానీ ఆయనకున్నటువంటి బాధ ఎవరు తీరుస్తారు? ఎవరూ తీర్చలేరు. ఇప్పుడు ఆయన చాలా నీతిమంతుడు కనుక దేవుడు రాత్రి యందు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఏమని పిలుస్తున్నాడు? మనకి దావీదు కుమారుడైనటువంటి దావీదు అని ఉన్నాడు, మళ్ళీ దావీదు కుమారుడైనటువంటి యోసేపు అని, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అని ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో తాతలు లేరు. ఓకే, బైబిల్ గ్రంథంలో కుమారులే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో తాత అనేటువంటి పదం లేదు. ఇంగ్లీష్ పదంలో ఆంటీ, అంకుల్ అనేటువంటి మాటలు ఉన్నాయి కదా. కనుక అందులో ఇక గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ పా వరకు వస్తారు. తర్వాత గ్రాండ్ పా తర్వాత కూడా ఇంకా అంతా బ్రదర్సే, లేకపోతే కుమారులే, అలా ఉంటుంది. కనుక దేవుని వాక్యం తెలుగులో అయితే చిన్నాన్న, పెద్ద నాన్న, ఆ నాన్న, ఈ నాన్న, ఏ నాన్నో కదా, అన్నీ నాన్నలే కదా. నానీలు, ఈ నాని, ఆ నాని, అన్నీ నానీలే. కనుక ఎవరు ఏ నానో తెలియదు. కనుక ఇక్కడైతే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనకు ఒకసారి అనిపిస్తుంది దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నారు, ఇప్పుడు దావీదు కుమారుడైన యోసేపు అని అన్నారు. కనుక ఈయనెవరు, ఈయనెట్ల కొడుకైనాడు, ఈయనెట్ల కొడుకైనాడు. కనుక తండ్రి తర్వాత స్థానం కుమారుడిదే. కనుక నా మనవడు పుట్టిన నాకు కనుక మనవడు అయ్యాడు, ఓకే ఆయన ఉన్నాడు కదా. జాయ్ కూడా నన్ను ఏమంటారంటే ఆశీర్వాదం కుమారుడైన జాయ్ అంటారు. అట్లా బైబిల్ గ్రంథం యొక్క కాన్సెప్ట్ ఆ యూదుల ఆచార ప్రకారం అట్లా ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యంలో ఈ మనవాళ్ళు అనేది లేరు కనుక యేసుక్రీస్తు ప్రభువైనా దావీదు కుమారుడే, యోసేపు అయినా దావీదు యొక్క కుమారుడు అని పరిగణింపబడతారు. కనుక దేవుని వాక్యం మనకి ఇక్కడ చెప్తుంది, ఆయనను అవమానపరచనులక నీతిమంతుడే రహస్యంగా ఆయన ఇంకా ఈ సంగతులను గురించి ఆలోచించుకొంచుండగా ప్రభుదూత స్వప్నమందు, ఎక్కడ స్వప్నం అంటే ఏంటి? కళ కదా. ఆయన ఆలోచిస్తున్న ఒక్కొక్కసారి కళ పడుతుంది, ఒక్కొక్కసారి ఆలాపన పడుతుంది, ఒక్కొక్కసారి దర్శనం కలుగుతుంది. ఇక్కడ దర్శనం కాదు, ఇది ఆలాపన కాదు, ఇది కళ యందు దేవుడు యొక్క దూత అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు పని ఏం చేయాలి, ఏమని పేరు పెట్టి పిలిచి పని కూడా చెప్పింది. ఏం పని? నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. హల్లెలూయా. కనుక దేవుడు వ్యక్తులను చూస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే వింటాడో ఆ వ్యక్తి అయినటువంటి యోసేపుతో రాత్రి స్వప్నమందు చెప్పారు. హల్లెలూయా. మరి కల పడితే కలలో దేవుడు కనబడి
ఏం చేయమన్నాడు మరియమ్మను? ఆయన ఏమనుకుంటున్నాడు? విడిచిపెట్టాలనుకున్నాడు. కనుక ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఆయనకు మళ్ళీ వివరించాడు. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. తర్వాత గర్భంలో ఉన్నటువంటిది ఆడ శిశువా మగ శిశువా తెలియదు. కనుక దేవుడు ఆయనకు బయలుపరిచి చెప్పాడు, ఆమె గర్భములో ఉన్నది ఎవరిని అంటుంది? కూతురును అంటదో కొడుకును అంటదో అని చెప్పట్లే, సందిగ్ధం చెప్పట్లే కదా. కనుక ఆమె గర్భం ఎలా కలిగింది? పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. కనుక ఆమె యొక్క కుమారుణ్ణి కంటుంది. హల్లెలూయా. కంటదో ఏమో అని అనలే కదా. కనుక ఖచ్చితంగా ఏంటి? కుమారుని కంటుంది. తర్వాత ఆయన పని ఏంటి? వచ్చేటువంటి కుమారుని పని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి వస్తున్నాడు. ది పర్పస్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది పర్పస్, ఒక ఉద్దేశం ఉన్నది. యోసేపుని ఎన్నిక చేసుకోవడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. మరియను ఎన్నిక చేసుకోవడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. వాళ్ళు యవనస్తులైనప్పటికీ కూడా నిందలు భరించడానికి దేవుడు వారికి ఓర్పిచ్చాడు. వారు యవనస్తులైనప్పటికీ కూడా అనేక మంది నిందలు, ఒకరు జోక్గా నింద వేస్తారు కదా, జోక్గా అంటారు. జోక్గా అన్నా సరే దాన్ని భరించాలి, కటువుగా అన్నా సరే భరించాలి. అరే వీళ్ళు ఇలాంటి ఫ్యామిలీ అన్నా సరే భరించాలి. అలాంటి భరింపు కలిగిన బాధ్యత వహించి మరియమ్మను చేర్చుకొని ఆమె ప్రసవ దినములయ్యేంత వరకు ఆమెను ఎరగకుండాను. హల్లెలూయా. ఎంత నిష్ఠ కలిగారు, ఎంత క్రమశిక్షణ ఉన్నది, ఎంత బాధ్యత ఉన్నది. కనీసం ఒక చెంపన్న గిల్లకుండా ఆయన ఆమెను గాడిద మీద కూర్చోబెట్టుకొని కైసర్ ఔగుస్తు వరకు తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. గాడిద మంచి సునాయాసంగా నడుచుకుంటూ పోతుందా? దాని మీద ఒక్క క్షణం కూడా కూర్చోలేం, అది ఎగురుతూ ఉంటుంది. కనుక దానికి కట్టి దాన్ని పట్టుకొని నీళ్ళు కావాలన్నా నీళ్ళు, కూల్ డ్రింక్ కావాలంటే కూల్ డ్రింక్ కదా, స్వీట్ కావాలంటే కడుపుతో ఉన్న వాళ్ళకి ఏమేమి పెట్టాలి? ఏం కావాలి? మీకు ఇష్టమైంది ఏదో చెప్పండి అంటే కొండ మీద కోతింది ఏమన్నా తీసుకురావాలి కదా. కనుక ఏది ఇష్టమో అది పెట్టాలి. ఇప్పుడు యోసేపుకి ఏం బాధ్యత? ఎట్లా చూసుకోవాలి? ఏమనొద్దు కదా, ఏం అనకుండా ఏం కావాలమ్మా కదా, ఎవ్రీ టైం ప్లీజింగ్ మేనర్స్. మీకు ఏం కావాలండి? నాకు ఇది కావాలి. నీకు ఏం ఫలం కావాలి? ఇది కావాలి. కనుక ఆమె ప్రసవం అయ్యే వరకు కూడా ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకు. ఆమెను అలా చూసుకుంటుంటే జనం గమ్మున ఉంటారా? కామ్గా ఉంటారా? మనం నోటి ముత్యాలు ఏం రాలిపోతాయా అనేస్తే వదిలేస్తే అయిపోతుంది కదా. అవతలోడికి గుణపంలాగా హృదయంలో అయినా గుచ్చుకొని వాళ్ళకి మానసిక వేదంతో ఏమైనా కానీ మనం మాత్రం అనడం మాత్రం మానం కదా. ఊరికే అన్నెసెసరీగా ఏదో ఒక లేబుల్ వేసేస్తాం. ఆ లేబుల్ వేయకుండా ఒకవేళ లేబుల్ పడినా సరే వాళ్ళు భరించారు. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు యోసేపు కనుక వద్దు నాకు అన్నాడు అనుకో, మరియమ్మ కనుక ఏంటి నేను 16 ఏళ్ళ అమ్మాయిని నాకెందుకు ఇప్పుడు నాకు వద్దు అన్నదనుకో, మళ్ళీ ఇంకెంతకాలం ఎదురు చూడాలో అలాంటి క్యారెక్టర్లు దొరకడానికి, అలాంటి గుణలక్షణం దొరకడానికి, అలాంటి నిందలు భరించే వ్యక్తులు దొరకడానికి. ఒకవేళ యోసేపే యవనస్తుడై ఉండి సరే నాకెందుకు ఈ బాధ అనుకొని వెళ్ళిపోతే ఎవరు వద్దంటారు? ఎవరైనా రెస్ట్రిక్షన్ చేస్తారా? ఎవరూ చేయరు. ఇన్ని వేదనలు ఎందుకు? అందరితోటి తిట్లు ఎందుకు? అందరితోటి అరే పాలిచ్చే అమ్మాయిని తెచ్చుకున్నావేంటి అంటే ఎట్లుంటుంది
కనుక అలాంటి పరిస్థితిలో వాళ్ళు నిందలు భరించారు, శ్రమలు వచ్చారు, అనేకమైనటువంటి హింసలు సహించారు. కనుక మరియమ్మ కూడా చాలా ఆనందంతో ఏమి ఉన్నట్లు నాకు అనిపించలే. కొద్దిగా అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే బయటికి రావడం ఈజీ ఏమో, కానీ అందరు గుర్తుపట్టేలాగా వస్తే, అందరు గుర్తించేటట్లుగా వస్తే, ఆమె వేసే ప్రశ్నలకి సమాధానం లేదు, ఆమె దగ్గర సమాధానం ఉండదు, ఆమె చెప్పే సమాధానం ప్రజలకు ఎవ్వరికి కూడా ఆమోదయోగ్యంగా ఉండదు. అలాంటి పరిస్థితిలో వీరిద్దరూ కలిసి ప్రపంచానికి యేసు ప్రభుని అందించారు. హల్లెలూయా! ఎవరిని అందించారు? యేసు అంటే ఎవరు? రక్షకుడిని అందించారు. ఆయన వచ్చి చేసే పని ఏంటి? తన ప్రజలను ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు. 700 సంవత్సరాలకు పూర్వం పెట్టిన పేరు అది. కానీ యోసేపే నువ్వే పెట్టాలి అని చెప్తే ఆయననే పెట్టాడు. కనుక వారు అత్యానందభరితులుగా వీళ్ళు ఉన్నారు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం పుట్టింది? నక్షత్రం పుట్టింది కదా, ది స్టార్, న్యూ బ్రైట్ మార్నింగ్ స్టార్. కనుక ఆ స్టార్ పుట్టినందువల్ల ఎవరో వెతికారు ఆ స్టార్ని? జ్ఞానులు ఏం వెతుకుతారంట? ఏదైనా వింతైనటువంటి దాన్ని వెతుకుతూ ఉంటారు. కనుక వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక వాళ్ళు ఏం చేశారు? జ్ఞానం వెతుక్కుంటూ వచ్చారు. వారే జ్ఞానులు జ్ఞానాన్ని వెతుక్కుంటూ వచ్చారు. కనుక రాజు అయినటువంటి వాడు పుడితే ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని వారికి తెలుసు. కనుక మానవ నైజంతో శరీరంతో ఉన్నారు కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? రాజు యొక్క గృహానికి వెళ్ళారు. కనుక వాళ్ళు వెతుకుతున్నారు. ఎవరిని వెతుకుతున్నారు అంటే యేసు ప్రభునే వెతుకుతున్నారు. హల్లెలూయా! జక్కయ్య కూడా ఎవరిని వెతికాడు? యేసు. రక్షకుడు ఎవరా అని వెతికాడు. జ్ఞానులు కూడా ఎవరిని వెతుకుతున్నారు? రక్షకుడు ఎవరా అని వెతుకుతున్నారు. కనుక కొద్దిపాటి కొంచెం డైవర్షన్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ యొక్క స్టార్ ఏం చేసిందంటే వాళ్ళున్న స్థలంలోనికి వాళ్ళు నడిపించింది. హల్లెలూయా! వాళ్ళున్న స్థలం ప్యాలెసా? పశువుల పాక కదా. పశువుల పాక ఎంతో సువాసనమైనటువంటి వాసనతో నిండి ఉంటుంది. పశువుల పాకలో సువాసన ఉంటుందా? ప్యాలెస్లో సువాసన ఉంటుందా? ప్యాలెస్ అంటే ఏంటి? గట్టిగా చదువుకున్న వాళ్ళని చెప్పాలి. ఏంటి? రాజభవనం. పశువుల పాక అంటే ఏంటి? మీకు పశువుల పాకలు పాలిచ్చే బర్రెలు ఎక్కడ ఉంటాయో తెలియదు కదా, నీళ్ళ తొట్టేంటో కూడా తెలియదు, పేడ తీయాలంటే కూడా తెలియదు కదా. కొంచెం పేడ వేసుకురమ్మంటే అమ్మో చిచి వాసన అంటారు కదా. పేడ తీయడము తెలియదు, పేడ ఎలా పెడుతుందో కూడా తెలియదు, పేడ పెట్టి వాటిని ఎక్కడ కట్టేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎంతమందికి తెలుసు? పశువుల తొట్టి, పశువుల సాల, పశువుల కొంతమందికి తెలియదు. అసలు ఊర్లోకి పోనటువంటి వ్యక్తులు అసలే తెలియదు కదా, అసలే తెలియదు. నేను అన్నీ ఆలోచించినప్పుడు ఒకవేళ వాడు మట్టిలోకి పోతుంటే కూడా మట్టి అంటే ఏందో కూడా తెలియదు. మన ఇంట్లో పెంచుతున్నామంటే మంచి పాలిష్ అయినటువంటి బండల్లో కదా, మెత్తటి దుస్తుల్లో కదా, నాకు దెబ్బలు తగిలినా వాడికి తగలొద్దు అని అనుకునేటట్లు పెంచుతున్నాం. కనుక అందుకే ఏమైపోయినారు? ఫారం కోళ్ళలాగా అయిపోయినారు కదా. కనుక దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే వాళ్ళు జ్ఞానులైనా సరే వాళ్ళు చెవిబెండి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? పశువుల తొట్టిలోకి తీసుకొచ్చాడు. మేము జ్ఞానులు, మేము పశువుల తొట్టిలోకి వెళ్ళాం అనలే కదా. పశువుల తొట్టిలోకి వెళ్ళి దేవునికి సమర్పించాల్సినటువంటి ఆ యొక్క ఎవరు ఇవ్వలేనటువంటి మొట్టమొదటి అర్పణలను ప్రభుకు సమర్పించారు. ఎవరు సమర్పించారు? జ్ఞానులు సమర్పించారు. హల్లెలూయా! కనుక దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుందంటే వీటి జ్ఞానులకే కాదు వార్త, మనమందరం కూడా చెప్తాం. ఇదిగో
ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త. సిటీకి తర్వాత ఎడారికి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు, సత్సంబంధం ఉండదు. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి చిట్టి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నారు, దుబాయ్ పోతారు. దుబాయ్ ఎందుకు వెళ్తారు అంటే అక్కడ పశువులను అక్కడ కాపడానికి ఉంటుంది, మేపడానికి. వాళ్ళు ఎప్పుడు తెచ్చిస్తే అన్నం అప్పుడే తినాలి. వాళ్ళకి దూరమైనా సరే ఆ అన్నం కొరకు ఎదురు చూడాలి. వాళ్ళు ఇచ్చే రొట్టెలైనా సరే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అవే తినాలి. సిటీలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళకేమవుతుందో సిటీలో వాళ్ళకి తెలియదు. కనుక సిటీకి వాళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు. కనుక అట్లా కూడా ఉంటారా అని నాకే ఆశ్చర్యం అనిపించింది. మనకంటే ఇక్కడ ఊర్లలో పోతే సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. అక్కడ సాయంత్రానికి ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. నెలలు అక్కడే ఉండాలి, సంవత్సరాలు కూడా అక్కడే ఉండాలి. నీళ్లు దొరకవు, ఎడారి. కానీ ఏం తింటారో ఏం తాగుతారో తెలియదు. అలాంటి గొల్లలకి దేవుని యొక్క వాగ్దానం చెప్పారు, ప్రజలందరికీ కూడా కలగబోయే మహా సంతోషం. ఈ సందేశము అందరికీ పండుగ. గొల్లలకి పండుగ, జ్ఞానులకి పండుగ, విద్య వల్ల వారికి, విద్య లేని వారికి, ప్రజలందరూ భూమి మీద సృష్టింపబడిన సృష్టి వాళ్ళందరూ కూడా ఇది పండగ. హల్లెలూయా. కనుక వాళ్ళు తమ గొర్రెల్ని వదిలి ఆ పండగలు ఆచరించడానికి, ఆ ప్రభువును చూడ్డానికి, ఆ రక్షకుని చూడ్డానికి వారందరూ కూడా తరలి వచ్చారు. హల్లెలూయా. మామూలు వర్తమానికులు వెళ్తే వచ్చేవాళ్ళు కాదేమో. వర్తమానికులు అంటే ఒక చిట్టి రాసి వారి తినుబండారాలు తీసుకొని వాళ్ళకి చేరేదాకా నడిచిపోయేవాళ్ళు. పూర్వకాలం ఎవరింట్లైనా దావత్ చెప్దామన్నా, ఎవరి సావు కబురు చెప్దామన్నా వాళ్ళని పొద్దున్నే 3:30కే లేపి, అయ్యా మీరు పోయి చెప్పండి చావు కబురు, ఆ ఊరిలో చెప్పండి, ఈ ఊరిలో చెప్పండి అని వాళ్ళకి దారి ఖర్చులకు ఇచ్చి చెప్పమని చెప్తే అప్పుడు పోయి చెప్పేవాళ్ళు. ఇప్పుడు బస్సులు వచ్చాయి, ఫ్రీ అయినా మనోళ్ళు పోవట్లే కొంతమంది. కనుక ఫోన్లు వచ్చాయి కదా, ఫోన్ ఒకసారి ఎత్తకపోతే రెండోసారి ఎత్తే మొదటిసారి ఎత్తలేదు అంటాం కదా. అంత షార్ప్ కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఐసోలేటెడ్గా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఆ రోజులలో దేవుని దూత వాళ్ళకి కనబడింది. వాళ్ళు నిలుచున్న స్థలం వల్ల కూడా అది చీకటైనా సరే పట్టపగలుగా వాళ్ళకి అనిపించింది. ఆ వెలుగుకు చూసి వాళ్ళంతా భయభ్రాంతులైపోయారు. గొల్లలారా భయపడకుడి. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. కనుక ప్యాలెస్కు పోవాలంటే అపాయింట్మెంట్ కావాలి కదా, మన యొక్క అసెంబ్లీలోకి పోవాలంటే అపాయింట్మెంట్ కావాలి, మన సెక్రటేరియట్లోకి పోవాలంటే అపాయింట్మెంట్ కావాలి. పశువుల పాకకు అపాయింట్మెంట్ కావాలా? పశువుల పాకలోకి పోవడానికి అపాయింట్మెంటా? అది మనది కానీ పక్క వాళ్ళది కానీ ఎవరిదైనా కానీ ఆ పశువుల పాకలో ఒక గంట సేపు నిద్రపోయి వస్తామంటారు ఎవరైనా. కనుక అలాంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి స్థలంలో యేసు ప్రభుని పెట్టాడు. ఇప్పుడు సైకిల్ చక్రం తిరగాలి అంటే ఒక హబ్ అనేది ఉంటుంది. హబ్ అంటే సెంటర్ పాయింట్. ఓ సెంటర్ పాయింట్ ఉంటుంది. మొత్తం విశ్వమంతటికి కూడా హబ్, సెంటర్ పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలు దేశం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం అంతటికి సెంటర్ పాయింట్ ఏంటంటే బెత్లెహేమ్. బెత్లెహేమ్ అంతటికి సెంటర్ పాయింట్ ఏంటంటే ఆ పశువుల ఆ తొట్టి, యేసు ప్రభువు వేసినటువంటి ఆ తొట్టి. కనుక సర్వశక్తి గల దేవుడు ఆ సెంటర్ పాయింట్లో ఉద్భవించాడు. హల్లెలూయా. కనుక మనకు అనిపిస్తుంది, చాలామందికి తెలియనటువంటి వ్యక్తులకు అనిపిస్తుంది ఆ పశువుల పాక లేకపోతే రకరకాల ప్రశ్నలు ఉంటాయి.
అయితే వాటన్నిటిని జయించే శక్తి దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యోసేపు మరియమ్మ వాళ్ళు కూడా ఇట్లా బలవంతులుగా ఉన్నారు. నా కుమారుడా, హల్లెలూయా. ఎవరు తిట్టినా బలంగా ఉండాలి, ఎవరు కొట్టినా బలంగా ఉండాలి, ఎవరు నిందించినా బలంగా ఉండాలి. దేవా నీ కృప కావాలి, క్రీస్తు యేసునందున్న కృప చేత. తర్వాత హల్లెలూయా. దేవుని వలన వినినటువంటి నమ్మకమైన సామర్థ్యం కలిగిన మనుషులకు అప్పగించుము. హల్లెలూయా. కనుక ఈ ఇద్దరు యవనస్తులు నమ్మకమైన వాళ్ళు. దేవుని చేత ఏమైతే బోధింపబడిందో ఆ బోధన లేకపోతే ఆ వ్యక్తిని ప్రజలందరికీ అందించడానికి వీరు ఎన్ని నిందలైనా భరించగలిగారు. హల్లెలూయా. ఆ బలం వాళ్ళకే. ఎవరైనా ఒక మాట అంటే అది రాత్రంతా నిద్రపట్టదు. ఎవరైనా ఏమన్నా అంటే, మనం బాగా ప్రేమించిన వాళ్ళు ఏమన్నా అంటే అది నిద్ర రాదు, తిండి పోదు కదా. అకస్మాత్తుగా దేవుని యొక్క దూత కనబడి, యోసేపు నీ భార్య అయినా మరియని చేర్చుకోవడానికి భయపడవద్దు, కనుక చేర్చుకోకుండా ఆమెను విడనాడకుండా చేర్చుకోవాలి. ఇప్పుడు ఆమెను చూడంగానే ఏం గుర్తొస్తుంది? ఈమెతో నాకు ఏ రకమైన సంబంధమే లేదు, ఇప్పుడు నేను ఈమెకి అన్ని రకాల భోజనం పెట్టాలి, అన్ని బాధ్యతలు ఉన్నాయి, అన్ని రకాల బట్టలు కొనియాలి కదా, అన్ని రకాలుగా ఇవ్వాలి. ఎంత ఉదారత ఉండాలి. అప్పుడప్పుడు అన్ని రకాలుగా పెంచి పోషించి ఇది చేసినా సరే అప్పుడప్పుడు అంటారు కదా, నువ్వు నాకేం పెట్టావు అంటారు. అంటారా లేదా? నువ్వు నాకేం తెచ్చావు, వాళ్ళలాగా తెచ్చావా, వీళ్ళలాగా తెచ్చావా అంటారు కదా. ఇప్పుడు ఆమె కావాలనే కోరితే కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? వస్తే ఇంటికి కనుక వస్తే, మీరు ఏదైనా ఆజ్ఞాపిస్తే ఇంటికి వస్తే ఏం చూస్తారు? నువ్వు వచ్చావా, తర్వాత తెచ్చావా లేదా కదా. కనుక తెచ్చావా, వచ్చావా, మరి ఇచ్చావా కదా, లేకపోతే కటిఫ్. కనుక ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కదా. దేవుని వాక్యం చెప్తుంది, ఏ రకమైనటువంటి విషయం లేకుండా ఆమెను అతడు ఎంత ముద్దుగా చూసుకున్నాడో దేవుడు ఆమె జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమె కూడా ఇన్నోసెంట్గా దేవుని యొక్క అద్భుతమైనటువంటి హస్తంలో వారు చెప్పినట్లుగా దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞానుసారంగా బ్రతికారు కనుక వారు క్రీస్తు యేసునందు బలవంతులై దేవుని చేత ఏ సంగతులు విన్నారో వాటన్నిటినీ బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులను అప్పగించారు. కనుక వీళ్ళు నమ్మకంగా బ్రతికారు. మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు మనల్ని నమ్మకస్తులుగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు గుండెల మీద చేసుకొని చెప్పగలరు నేను నమ్మకస్తున్నని కదా? ఎవరు కూడా చెప్పగలరు. కనుక మనం నమ్మకస్తులం కాకపోయినా కనుక దేవుడు చెప్తున్నాడు, నమ్మకస్తులను చూస్తున్నాడు. ఆయన ఎవరిని చూస్తున్నాడు? క్రిస్మస్ అంటే క్యారల్స్ కాదు, క్రిస్మస్ అంటే బలూన్స్ కాదు, క్రిస్మస్ అంటే కేకులు కాదు, క్రిస్మస్ అంటే ఎగిరి దున్నుకొడులు కాదు, గంతులు వేసేది కాదు. నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉండాలి. ఇలాగ దేవుని యందు బలవంతులై ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యం ఇంకా చెప్తుంది ఏంటంటే 8వ వచనం, దావీదు సంతానములో పుట్టి
యేసు క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి యూదుల నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ దావీదు కుమారుడైన యేసు క్రీస్తు, తర్వాత యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు. కనుక యూదులలో నుండి పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆయన యొక్క పర్పస్ ఏంటి, ఉద్దేశం తర్వాత చదవండి. తర్వాత అంచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. హల్లెలూయా. కనుక రక్షణ అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు అందించే రక్షణ పొందుకోవాలని ఇకనైనా రక్షింపబడతారేమోనని అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ తిమోతిని బలపరుస్తూ ఓర్చుకోమని చెప్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు యోసేపుని ఎలా చూశాడు? నీతిమంతుడిగా చూశాడు. అల్లరి చేసేటోనిలా చూశాడా? కదా. అమ్మమ్మ ఏం జరిగిందో తెలుసా అన్నాడా? ఇలా జరిగింది, ఏం చేయమంటావు అంటే అమ్మ ఏమంటుంది? అమ్మ చెప్పినట్లే అంటారు కొంతమంది. వాళ్ళు డాక్టర్లైనా ఇంజనీర్లైనా అమ్మ ఏం చెప్తే అదే, అమ్మ ఏం చెప్తే అదే కదా. వాళ్ళు ఏమైనా సరే అమ్మ నోటి మాటను దాటరు. కొంతమంది ఏమో వాళ్ళకి గాడ్ ఫాదర్లా ఉంటారు. ఆయన ఏం చెప్తే అదే, ఆయన దూకమంటే దూకుతా. ఇప్పుడు ఎవరు చెప్పారు ఈయనకి? దేవుడు చెప్పాడు. దేవుడు ఎలా చూశాడు? ఇది నమ్మకంగా చూశాడు, నీతిమంతుడే చూశాడు, అప్పగించిన బాధ్యత నెరవేరుస్తాడని చూశాడు, ఎన్ని శ్రమలు వస్తున్నా భరిస్తాడని చూశారు. హల్లెలూయా. కనుక దయాప్రాప్తురాలా, ఇది ఎంత ఆనందం కదా. మొట్టమొదటి మాట చాలా సంతోషమే, దేవుని దయకు ప్రాప్తురాలైనాను అనేటువంటి ఆనందం. కానీ దేవుని దయకు ప్రాప్తురాలు అయింది, కానీ ఇప్పుడు వేదంతా కూడా భరించాలి కదా. ఎవరన్నా ఇద్దరు అన్న చెల్లెలు అయినా సరే లోకం ఎలా ఏమో చెప్పుకుంటుంది, వెనక నుండి చూసి వాళ్ళ ఇష్టం. కనుక వీళ్ళిద్దరిని చూసి ఎన్నడూ చూసి ఉండకపోయినా, కలిసి ఉండకపోయినా, ఆ ఎంగేజ్మెంట్లో చూసి తర్వాత ఇంత తొందరగానా అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. హల్లెలూయా. కనుక దేవుడు ఈ యొక్క కత్తి మీద నడిపించినట్లే వాళ్ళు నడిపించినప్పటికి కూడా వారు దేవుడి కొరకు బ్రతకడము మానలేదు. హల్లెలూయా. ఇందులో ఈ సంఘటనలో ఏ ఒక్కరు చెప్పినా సరే, ఏ ఒక్కరు వద్దన్నా సరే యేసు ప్రభు లోకానికి అందించకపోవడం. మనం ప్రిపేర్ అవుతున్నాం. మనం దేని కొరకు ప్రిపేర్ అవుతున్నాం? మనం దేవుని చేత ఏర్పరచబడిన వారైతే నమ్మకమైన సామర్థ్యం కలిగిన మనుషులుగా దేవుని యొక్క పని చేయడానికి కొరకు. దేవుని పని చేయాలంటే సునాయాసంగా రాదు, మైక్ పట్టుకుంటే రాదు, స్టేజ్ ఉంటే కాదు, జీవితం ఉండాలి. హల్లెలూయా. ద వర్డ్ షుడ్ బి దేర్ కదా. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాలి. అలా బ్రతికితేనే ఎన్ని నిందలు వచ్చినా మనం దేవుడి కొరకు బ్రతాం. నాకు ఒక్కొక్కసారి హాస్యాస్పదం అనిపిస్తుంది. కడుపు నొప్పి వచ్చినా రాం, తలపోటు వచ్చినా రాం, ఇంటికి ఎవరు వచ్చినా రాం కదా, ఏమన్నా వండుదామన్నా రాం కదా, మేం రాం కదా. కనుక ఎప్పుడు వస్తాం ఎవరికి తెలియదు, వస్తామో వచ్చేంతవరకు తెలియదు ఇందులో అడుగు పెట్టేదాకా. మరి దేవుడు ఆయన అప్పగించిన పని చేయాలా వద్దా? పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని పాడుకోవచ్చు, చదువుకోవచ్చు. కానీ ఇందులో ఒక రకమైనటువంటి అడుగు కూడా వేయకపోతే మనల్ని నమ్మకస్తులని ఎలా అంటారు? ఒకవేళ ఇక్కడ అంతమంది యోసేపులు ఉంటే, ఇక్కడ అంతమంది మరియమ్మలు ఉంటే, యేసు ప్రభువును మనం లోకానికి అందించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రిస్మస్, క్రైస్ట్ మాస్, ఏంటది? అందరూ పలకండి. క్రైస్ట్ మాస్ అనేటువంటి స్టార్స్ కొనుక్కోవాలి. ఎక్స్ మాస్ అనేటువంటి కొనొద్దు. ఎక్స్ అంటే ఎవరో తెలియదు, ఎవరో తెలియని పండుగ మనం చేయం కదా. చుక్క పైన ఉంటుంది ఎక్స్ అని ఉంటుంది, ఎక్స్ మాస్ అంటారు. ఎక్స్ మాస్ అంటే కాదు, క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. మాస్ అంటే ఆరాధన. రోమన్ క్యాథలిక్ వాళ్ళు మాస్ ఉందా అంటారు కదా. మాస్ అంటే ఏంటి? ఆరాధన. కనుక క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన పండుగలు. హల్లెలూయా. కనుక అది మనం చేస్తాం. కనుక దేవుని యొక్క నామంలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, బాధ్యతలను బట్టి మనం ఒకవేళ ఎలాంటి చేదు అనుభవాల గుండా వెళ్ళినా సరే దాన్ని సిద్ధపరచుకొని దేవుడి కొరకు జీవించాలని ప్రభు మన కొరకు రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, నమ్మకమైన సామర్థ్యం కలిగిన మనుషులకు తండ్రి మీ పని అప్పగిస్తున్నారు తండ్రి. అందులో నేను కనబడ్డానికి, మేము కనబడ్డానికి మీరు మాకిచ్చే ఆధిక్యతలను బట్టి యోసేపును వెతికారు, మరియమ్మను వెతికారు. ఎవరి ద్వారా అయితే ఈ లోకంలోనికి ప్రభా యేసు ప్రభును రక్షకుడు అందించగలిగారో వారి శ్రమలు, వారి నిందలు, వారి వేదనలు, వారి బాధలు నేటి దినం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మానవుల యొక్క హృదయం ఆనాడు ఈనాడు అన్నిసార్లు కూడా ఒకే రకంగా తండ్రి కేవలం చెడుదని మీ లేఖనం చెప్తున్నప్పటికీ ఆ చెడును తొలగించి వారి హృదయాల్లో రక్షకుడిగా మీరు అనుగ్రహింపబడి వారి జీవితం మీ కొరకు అంకితం చేయడానికి ఒక యవనస్తుడు, ఒక యవన కుమార్తె ప్రభా కంకణం కట్టుకున్నందుకు కృతజ్ఞతలు. మాకు వారి ద్వారా క్రీస్తు ప్రభును ప్రపంచమంతటి కూడా రక్షకుడిగా అందించినందుకు స్తోత్రం. మా దినములలో మేము మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని యేసు కరుణగల నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.